కుంతిదేవి దగ్గరికి ఎందుకు వెళ్దాము? ఆ కుంతిదేవి దగ్గర వెళితే మనకు ప్రయోజనం ఏమిటి? మరి వైనం చేసుకొని మన ఇంట్లో ఉందాము గాని అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఆ నాన్న చెప్పిన మాటలకు వైనం తీసుకోవాలంటావా? ఏమమ్మా? లేదు లేదమ్మా, మనము ఆ కుంతిదేవి దగ్గరికి వైనము చేసుకొని ఎలా వెళ్ళాలంటే పసుపు కుంకుమ పలిమేనాదుల చేత దీవనగా పసుపుతో తాంబూలముల చేత పట్టుకొని మంగళహారతులు తీసుకొని ఈ వైనము తీసుకొని మనము ఆ దంతిపురమనగా కుంతిదేవి దగ్గర వెళ్ళాలి. మనం ఇక్కడ ఆశయం ఏరాలి. అవును అమ్మా, వసుదాది మహాపూరి ఇదిగో ఇదే కదా గజాపురము. ఆ గజాపురంలోన భవనములోన మా చెల్లెనగా మా యారాలు కుంతిదేవి భవనములో ఉన్నాడు అని చూసి మరి మీ అక్కగారనగా గాంధారీదేవి వచ్చినదని తొందరగా కుంతిదేవి దగ్గర వెళ్ళి చెప్పింది. సరే, వెళ్ళరా, తొందరగా వెళ్ళము, తొందరగా వెళ్ళము. స్కూటర్ డ్రైవర్ ఏమిటి? స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళము. ఏంటి నా పైకి వస్తున్నావు? రేపత్తులు ఉన్నాయా? ఎప్పుడు పేరైనయా? తొందరగా వెళ్ళము. మీ అక్క గాంధారి వచ్చిందని చెప్పుము. నా బట్టి వస్తున్నా ఏమిటయ్యా వేగంగా వచ్చినావు? అతి కారణము నీళ్ళు మీద ఎన్నాడు కాబట్టిగా దమ్ము మీద ఉడికొచ్చి నేను. అవునా? అబ్బా బాబా, అబ్బా అబ్బా, ఏమైనా జ్వరం వచ్చినదా? మునుగుతున్నావు ఏమిటి? అబ్బా బాబో, ఏమిటమ్మా? అబ్బా వేగంగా వచ్చినావు అతి కారణం ఏమిటి? అక్కో 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 మీ అక్కే వచ్చింది అక్కో, మొత్తం సూపై అక్కో మీ నక్కే వచ్చింది అక్కో. అక్క అంటున్నావు, నక్క అంటున్నావు, అర్థం కావడం లేదు. అక్కో 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 మీ అక్కే వచ్చింది అక్కో, మీ ఎక్క మీదెక్క అక్కో. మీ పెద్ద నక్క లేదా? పెద్ద నక్క ఏమిటి? అదే
మనం ఎలాంటి నక్కల సాధుకోలేదు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పెద్దనక్క అయ్యో, చిన్న నక్కేమిటి పెద్ద నక్కేమిటి, నక్కలే మనం అത്ര లేవు కదా. చుట్టం సూపై అక్కో నీ అక్కే వచ్చింది అక్కో 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 మా పెద్దక్క గాంధారికి వచ్చినారా? బాగా గౌడి బర్రె వచ్చింది. మా అక్కను అలాగే అంటారా? మస్తు ఇంకా అంతేనా? నువ్వే భయపడుతుంది. మహామంత్రి, మా అక్క ఎప్పుడైతే వచ్చినాదో అక్కడు పన్నీరు జాతి జవాజి బుకాకులు శ్రీగంధము ఇంబడం తీసుకొని కలుషములో నా జన్మ తీసుకుని నా వినుంటున్నాడు. అన్ని ఎర్ర కుయికుమా, పచ్చ కుయికుమా, తెల్ల కుయికుమా, నల్ల కుయికుమా, కర్ర కుయికుమా, మంగళోళ్ళ అత్తులు అదేమిటి? ఆనకు చెప్పుకోడానికి మీకు మంగళ హారతులు అది చెప్తున్నా. తెస్తున్నావా? బాగా మా అక్క ఎక్కడున్నది? అక్కడ పెద్దదమ్మ ఇక్కడ వెళ్లి పెట్టాను. అవునా? అక్కడే దయ్యాలరావు కూతాను. మా అక్క చూద్దాం. నీ అక్కని చూస్తా. రా, రండి. ఓరి మహామంత్రి, మొదటి రావాలి, నా వద్దకు రావాలి. మా చిన్నదేమో నన్ను ముందుగా అనుకుంటున్నది. అలా పనుకోవాలి. నెమ్మదిగా నా పాదములు నొక్కాలి. చెల్లెలా, భవనంలోన బావగారు క్షేమంగా ఉన్నారా? భవనంలోన బావగారు క్షేమంగానే ఉన్నారు. మరి మన నూరుగురు కుమారులు క్షేమంగా ఉన్నారా? నూరుగురు కొడుకులు కూడా, నా కొడుకులు 101 సంతానం క్షేమంగానే ఉన్నారు. మరి మన ముసల బిడ్డ ముసలదేవి క్షేమంగానే ఉన్నారా? నా ఒక్కగానొక్క బిడ్డ, నా బిడ్డకేం కొరంత? వజ్ర వైడూర్య గోణిన పుష్పరాగముల చేత, ధనధాన్యము సిరి సంపద చేత తులతూగినటువంటి ఢిల్లీ యాత్రాపురంకు నా బిడ్డకేం కొదవా, నా కొడుకులకేం కొదవా? ఇలాంటి కొదవ లేదు. నాకేం బాధలేదు. మా అక్కగారు నా భవనం వచ్చినారంటే నా భవనం భావనం పెట్టుకున్నారు. బ్రహ్మాండంగా నలుగు వ్యక్తుల బంగారు పాదం. మా అక్క పద నీ పాదము లంచ పాదం. నా పాదం ఎట్లాంటిది? బంగారు పాదం నాది. నీ పాదం లంచ వెళ్ళరా వెళ్ళు. అవరని మాట్లాడేను. మరి ఏమంటారా? నేను ఏమంటారో చెప్పు. ఏంటి బిడ్డారు పిలువు. ఏందవ్వా అంట? కేంద్ర బాడుకోవంట. ఏందేవో బాడుకోవదానంట. నేను మహారాణి, నువ్వు నా మంత్రి వట్లేనా మాట్లాడు? మహారాణానికి హెచ్చరిస్తావా? నేను బిడ్డాను, తాగు బిడ్డాను. అట్లా కాదు, ఓ ప్రభాస్ వారు పిలుస్తా. అట్లా చేసి చెత్త. అంటే నువ్వు బాహుబలివాను? బాహుబలి అంతేనా? బలం ఉందా? బలము ఉన్నదా మీ దగ్గర? ఉన్నది. అంతే. ఇదిగో కుంతిదేవి దగ్గరకు వచ్చిన ముందు మర్చిపోయి మనం అనుకుంటే ప్రయోజనం ఏమున్నది? వైనవ సంగతి గురించి కుంతిదేవి చెప్పాలి. అంతేనా? ఎందుకు మర్చిపోతున్నావు? అప్పుడప్పుడు చెల్లెలా? మరి నా కొడుకుల గురించి, నా బిడ్డ గురించి, నా భర్త గురించి అడిగినావు. మరి నీ యొక్క కొడుకులు 5 పంచపాండవులు క్షేమంగా ఉన్నారా? మీ కరుణ కటాక్ష విశ్రమ చేత ఎల్లరూ క్షేమంగానే ఉన్నారు. క్షేమంగానే ఉన్నారా? నీ ఆరోగ్యం బాగున్నదా చెల్లెలా? నీ దేవల క్షేమమే. ఎందుకంటే చాలా దివసం అంటే పెక్కేళ్ళు అవుతుంది మా చెల్లెలు కూడా. ఈనాటికి నేను వచ్చిన, ఎందుకంటే నాకు తీర్పాటం ఉంటేనే బాగుండు. శ్రీమంతం అయ్యే అక్కడ ప్రజలను చూసుకోవాలి, చెరికత్తలను చూసుకోవాలి, మంత్రులను చూసుకోవాలి,
అక్కడ మరి ఎలా జరుగుతుంది రాజ్యభారము నా ఎందుకంటే నా భర్తనేమో గుడ్డివాడా అబ్బా అంకుడంటే గుడ్డివాడు ఇగో ఆ, ఈమె ఊరందరూ చూసుకుంటుంది ప్రజలందరూ చూసుకుంటుందా ఆమె ఆమె మగడు గుడ్డివాడే ఆ, ఈమె ఊరందరూ చూసుకుంటుంది ఏమిటి నీ బాధ ఏంటి అట్లంటే ఊరందరి సేవ చేస్తారే వెళ్తారు ఓహో ఊరందరికీ కష్ట సుఖాలలోనా కష్టం వారికి ఏ కష్టం వచ్చినా గానీ కడతీర్చడానికి మహారాణి ఉన్నదంటున్నావా మహారాణి ఉన్నది అందరూ చూసుకుంటుంది నా సిరి సంపదలో ఇంటి బంగారము చేత తులతూగుతున్నాయిరా పర్సు పోరాలని అందరూ చూసుకుంటుంది ముసలాన్ని విడిచిపెడుతుంది పర్సులను చూసుకుంటుంది ఇదిగా నా పువ్వులు ఎట్లా ఉన్నాయి ఎండి వస్తువులు ఉన్నాయా ఓ బంగారం నా అయ్యో నగలు చూడు ఎండినా ఎట్లా బంగారం బంగారం అయ్యో అయ్యో అంతేనా చూడము బంగారి మరి ఎట్లా చెప్పు ఇగో ఆ, నీ నడుము గొలుసు ఏంటిది నా నడుముకు వడ్డాలము ఏంటిదే ఆ, నీ మెడ హారము బంగారుదే బంగారుతోని వెండితో చేసినటువంటిది నీ చెవుల గున్నాలు బంగారి బంగారియే నీ ముక్కు పోగు బంగారుదే మన దర్వాజాలు ఎండి దర్వాజలు వెండియే మన తలుపులు ఎండి తలుపులు వెండియే మన కిటికీలు ఎండి కిటికీలు వెండియే మన గిలాసులు ఎండి గ్లాసులు వెండితో తయారు చేసినాము మన గిన్నెలు ఎండి గిన్నెలు వెండియే మన వాసాలు ఎండి వాసాలు తూలాలు వెండియే మన కిటికీలు ఎండి కిటికీలు వెండియే మన పళ్ళాలు ఎండి పల్లాలు వెండియే మరి మాదిగలు పెట్టకపోతే గుర్తేవి అంటే ఒక్కనాడు భాగవతం ఆడకుంటే మాదిగలు పెట్టకుంటే మనం ఎండులేదా ఇప్పుడు ఇక్కడ 2-3 లక్షలు చెప్పింది నర్సవకు ఏం ఆమెకి ఏం టెన్షన్ లేదు ఇక. టెన్షన్ లేదు మన నుంచే పెట్టుకోవాలి ఉంటుంది తయారు చేసిన పోతుంది నర్సవకి ఏం బాగలేదు ఇక. ఏం చేస్తుంది పట్టుకొని పెడుతుంది మనకు మేము వచ్చినటువంటి కార్యార్థము చెల్లెలా నేను వచ్చినటువంటి కార్యార్థం అంటే మీరు తులసిరో సామజవదనార కుమార సంగము జటకో ప్రేమతో చనిపోయిరో వామాక్షర వ్రతము నాటి వచ్చి తిమిటకో తెలియా నీవు అన్నటువంటి మాట మళ్ళీ ఓ చెల్లెలా నీవు నా యారాలు అయినా మనము ఒక తల్లి కడుపున పుట్టినటువంటి మనము అక్క చెల్లెల వస్త్రం తిన్నాము క్షేమం మీద మీరు కొంతిరు అంటే నీ కొడుకులు నీవు క్షేమంగా ఉన్నారని అర్థం అవునక్క అర్థమనే ఉన్నాను అంటే వామాక్షర ఒక వ్రతం అంటే నా ఇంటిలోన అంగరంగ వైభవగా ఒక వ్రతం చేసి నేను ఆ వైనము తీసుకొని నీ వద్దకు వచ్చాను అవునా ఓ అక్కగారు సార సాక్షిరోగాంధారి సన్నుతాంగి క్షేమమే మీరు మాకంత క్షేమమే కరుణ కలిగి మీరు దురాకడా కారణము పగదమ్మ వేడుకే తలమురను ఓ చెల్లెలా కుంతిదేవి క్షేమంబే నీ దయ వల్ల క్షేమంగానే ఉన్నాముగా సాక్షి రోగాంధారి సన్నుతాయి అవునవును క్షేమమే మీరు మేమంతా క్షేమం తెలుపుకున్నాం అవునవును కానీ కరుణ కలిగి మీరిందు రాకడ కారణం నీవు ఏనాడును గాని ఆ రాజ్యములోన పరిపాలన చేసుకున్నటువంటి భావతోని అవును మంచి చెడు చూసుకుంటూ ఉన్నటువంటిది అనుభవ అవును ఏనాడు కూడా నా భవనము రాలేదు ఈనాడు వచ్చిన వాటి కారణం ఏంటి అది అంటున్నావా నేను ఎందు గురించి ఈ యొక్క ఆ గజపురం వచ్చిందంటే కొంత
ఓ చెల్లెలా కుంతిదేవి, నేను కొంచెం వినపిందు ఒకరు తాతమ్మ చేత ఒక వైనము చేసుకొని నేను బతికి వచ్చాను. ఒక్క వైనం ఇస్తున్నావు, బతికి వచ్చినావు? అవునవును. చెల్లెలా ఏమనుకున్నావు చెప్పుము. శ్రీమంతుని సతివి, శ్రీమంతుని శ్రీమంతుని సత్య అంటే సామాన్యుల ఇళ్లలోన ఏ ఒక్కనాడు కమ్మటి భోజనం చేసుకుంటే వారికి పండుగ లెక్కుంటారు ఉంటది. మా అక్క సామాన్యుడి కుటుంబం కాదు, గొప్ప శ్రీమంతులు. శ్రీమంతుల ఇంటిలోన ప్రతి దినము పండుగనే ఉంటారు, ఎప్పటికి పండుగ. కానీ ఇది కొత్తగా వ్రతము చేసుకొని వచ్చినట్టున్నావు. ఆ వ్రతము ఎక్కడ, ఎవరి పేరు మీద చేసినావు? ఎట్లా దానికి దాని వ్రత విధానం ఎలాంటో నాకు చెప్పండి అక్కయ్య. ఇదిగో శ్రీమంతుని సచివి నీవు, మరి ఎందు నిమిత్తము చేత ఈ వ్రతము చేయవలసి వచ్చినట్టున్నావా? మరి ఎవరి గురించి ఈ వ్రతం చేశారంటే ఓ మహామంత్రి, అయితే అనుమానం వచ్చినటువంటి వ్రతము చాలా గొప్పైన వ్రతము. అయితే కుంతిదేవి, ఈ వ్రతము ఎందుకు చేశామంటే రజితాద్రి వాసులనగా ఆ బోలో శంకరుడు, శంకరుడి అమ్మవారనగా గౌరీదేవి పేరు మీద ఈ వ్రతము చేసి ఈ వైనము చేసుకొని బతికి వచ్చినాము. మహామంత్రి, రజితాద్రి వాసుడు ఎవరంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని పత్ని అనగా గౌరీదేవి. ఆ గౌరీదేవి ఉమామహేశ్వరుల పేరట అవును ఇంటి వ్రతం వచ్చేసినావా? గౌరీదేవి పేరు మీద ఈ అంగరంగ వైభవంగా వ్రతం చేసి ఆ వాయినము తీసుకొని నీ వచ్చి వచ్చాను చెల్లిలా. అక్కయ్య ఒక్క మాట అడుగుతాను, మరి ఎలా చెప్పండి. చేసినావు, కానీ నీకు ఎవరైనా తెలిపినారా? నీవే ఆలోచన చేసినావా? మన గురువులు ఎవరైనా చేసినారు? అవునవును. మరి ఎలా చేసినావా? అయితే ఓ చెల్లెలా కుంతిదేవి, మరి నీకు సిరి సంపద చేత దొరుకుతున్నటువంటి నీ కొడుకు క్షేమంగా ఉన్నావు, నీవు శ్రీమంతురాలు. మరి ఈ వ్రతం ఎందుకు చేసినావు? నీ ఆలోచనతో చేసినావా, లేకుంటే ఎవరైనా చెప్తే చేసినావు అంటున్నావా? నాకు ఈ యొక్క శ్రీమంతం పెరగాలన్నా, నా కొడుకులు క్షేమంగా ఉండాలన్నా నాకు ఈ వ్రతం ఎవరు చెప్పారంటే
ఈ ఢిల్లీయాత్రాపురి పట్టణముకు నిన్నటి దివసమందున త్రిలోక సంచారి బ్రహ్మమానస సత్పుత్రునగా నారద మహర్షి వచ్చి, అమ్మ గాంధారీదేవి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ 101 సంతానము చల్లగా ఉండాలి, నీ శ్రీ సంపదల చేత నీ రాజ్యము సుభిక్షంగా ఉండాలంటే, నీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే ఒక వ్రతము చేయమని నారద మహర్షి గజగౌరి వ్రతానికి మొదలుపెట్టినాడు. ఆ నారద మహర్షి చెప్పిన రీతిగా ఈ గజగౌరి వ్రతం మేము ప్రారంభం చేశాము. గజ గౌరీ వ్రతం అంటున్నావు. గజము అంటే వేణుగా, ఆ గౌరీదేవి అంటే పార్వ మహేశ్వరుడు సంతోషం. అవును. ఎలా దీని వ్రత విధానం ఎలా? ఈ వ్రతం ఎలా చేశాడు? ఏమి గజము అది? ఆ గజమనగా ఆ ఇంద్రుని ఎక్కే వాహనం అనగా స్వర్గాంతగం ఏలే ఇంద్రుని ఎక్కే వాహనము అయినా వ్రతము 5 శిరస్సులు కలిగినటువంటి గజవేరుగా శ్వేత గజము. ఆ శ్వేత గజము తెవమని ఆ నారద మహర్షి చెప్పినాడు. స్వామి, మరి మాతో సాధ్యం కాలేదు, దానికి బదులు ఏమైనా చెప్పమంటే ఆ చెరువు కట్టకు వెళ్ళి రాగిడి మట్టి తీసుకువచ్చి దాన్ని సైజమైనం చేసి ఒక వేలుగా తయారు చేసి 5 శిరస్సులు దానికి అతికించి ఆ మట్టితో అతికించి తెల్లని పూతలు పోసి సున్నం పూతలు పోసి దానికి పట్టు పితాంబలో ధరించి ఆ వ్రతము కాడబెట్టమని చెప్పినాడు. అప్పుడు స్వయముగా తేలేము, బదులుగా చేసిన బదులు చేసినాము. మరి శ్వేత గజము తయారు చేసినారు. అవును. మరి అటు తర్వాత ఇంకేమున్నది? ఎంజాత పుష్పము పారిజాత పుష్పం కావాలన్నాడు. అవి ఎక్కడ ఉంటాయి? అవి స్వర్గాది నగరంలో ఉంటాయని చెప్పినాడు. మరి తీసుకువచ్చినారా? ఉంది. మేము తెద్దామన్న మా సాధ్యం కాక నారదులతో మొరబెట్టుకుంటే, స్వామి మరి దీనికి బదులు చెప్పమంటే ఎంజాత పుష్పముకేమో వెండి పుష్పం తయారు చేయమన్నాడు. పారిజాతారి పుష్పం బదులేమో ఒక బంగారంతోని పుష్పము తయారు చేసి ఆ వ్రతంలో కాడబెట్టండి అని చెప్పినాడు. మరి అటు తర్వాత ఇంకేం తెచ్చినారు? అనరు చింతామని అశ్వరాత్రులు కావాలన్నాడు. అవి ఎక్కడ ఉంటాయి? అవి స్వర్గంలో ఉంటాయి. మరి అవన్నీ వచ్చినా? అవి మా సాధ్యం కాక అలరు చింతామణికి బదులు ఒక ఈత చెట్టు తీసుకువచ్చి ఒక చింతామణి పీఠము కూడా తయారు చేసి అక్కడ పెట్టాము. అశ్వరాత్రులకు బదులు మన నగరంలో ఉన్నటువంటి నాట్య కత్తులను రప్పించి నృత్యాగాముగా ఆవించాము. ఈ విధంగా బదులుగా చేసినారు. ఆ విధము చేసినాము. మరి అటు తర్వాత ఇంకేమి కావాలన్నా? అటు తర్వాత ఏం కావాలంటే పార్వతి పరమేశ్వరుడు కావాలని చెప్పినాడు. మరి వారిని తీసుకువచ్చినారా? అమ్మో, స్వయముగా పార్వతి పరమేశ్వరుడు తేవాలంట మా సాధ్యం కాక, అమ్మ నీ కొడుకు ఉన్నాడు కదా, నీ భర్త ఉన్నాడు కదా, మరి వాళ్ళు వెళ్ళి తేవచ్చు కదంటే మా వల్ల కాదని చెప్పగానే మరి దానికి బదులు చెప్పమంటే కోమటింటికి వెళ్ళి గోధుమ పిండి తీసుకువచ్చి 2 విగ్రహాలుగా తయారు చేయమన్నారు పిండితోని. ఆ 2 విగ్రహాలు ఆ పిండితోని విగ్రహాలు తయారు చేసి ఆ శంకరుడికి పార్వతికి పట్టు వస్త్రము ధరించి ఆ స్వామి కూడా దువ్వతులు ధరించి ఆ వస్త్రము కాడ ప్రతిష్ఠించాము. ఓహో, పార్వతి పరమేశ్వరులకు బదులు కూడా విగ్రహాలు తయారు చేసి పూజ చేసినారు. పూజ చేస్తారు. అటు తర్వాత ఇంకేమి కావాలన్నారు? ఆ పార్వతి పరమేశ్వరుని పాదములు అడగాలంటే నూతన పాతల గంగ కావాలన్నారు. తీసుకువచ్చినారా? ఆ నూతన పాతల గంగ కావాలంటే మా సాధ్యము కాదు స్వామి, దీనికి బదులు చెప్పమంటే మరి దీనికి ఎలా చేస్తామంటే మీ నగరంలోన ఊరు అవతల ఒక నూతన బావి కూడా తవ్వించండి. ఆ నూతన కొత్త బావి తవ్వించి ఆ నూతన జలములతోని పార్వతి పరమేశ్వరుడు పాదములు కడగండి, అవే నూతన పాదల గంగా అని నారద మహర్షి చదివిస్తున్నాడు. మరి అటు తర్వాత ఇంకేమి కావాలన్నాడు? లంకాద్వీపం కావాలన్నాడు. ఆ కుబేరుని దగ్గర ఉన్నటువంటి లంకాద్వీపం కావాలన్నాడు. ఆ విభీషణుని దగ్గర ఉన్నటువంటి ఆ లంకాద్వీపం కావాలంటే మా సాధ్యము కాదని చెప్పాము. మరి దానికి ఏమి చేస్తావు అమ్మ అంటే స్వామి నీవే సెలవు అంటే కోమటింటికి వెళ్ళి నూనె తీసుకువచ్చి అక్కడ ఆ దీపముగా మొదలుపెట్టి ప్రారంభం చేయమన్నారు. మరి ఈ విధముగా వ్రతము సంపూర్తి చేసినావా? ఈ విధంగా వ్రతము చేయాలండి. మరి నీకు 101 సంతానం ఏదైనా 101 వస్తుంది ఎవరని నారద మహర్షి చెప్పినాడు. అప్పుడు ఏం చెప్పినా 101 దోపులు, 101 కనుగులు, 101 తువాలలు, లాస్ట్కు తుదకు నా బిడ్డకు చీర రవిక తీసుకుని వచ్చారు. 101 పోకలు, 101 టెంకాయలు, 101 కత్తుల పనులు, ఏ వస్తువు తీసుకువచ్చినా అన్ని 101 తీసుకొచ్చి అంగరంగ వైభవంగా వ్రతము ప్రారంభం చేశారు. ఈ వ్రతము చేసినావా అక్కయ్య? ఈ వ్రతము చేసి మరి నా వద్దకు ఎందుకు వచ్చినట్టు? అయితే నారద మహర్షి ఏమి చేయించినంటే, అమ్మ ఈ వ్రతం చేసుకొని నీ దగ్గర పెట్టుకుంటే నీకు మోక్షం ఉండదు. మీ పాలివారులే కానీ లేకుంటే మీ యొక్క తోటి యారాల్లో ఎవరైనా చెల్లెళ్ళు అక్కలో చెల్లెలు ఎవరైనా ఉన్నట్టుంటే ఈ వైనం వారికి అప్పయ్యము నీకు మోక్షం జరుగుతుందని ఆ స్వామి నాకు సెలవిస్తే వైనం తీసుకొని నీ వద్దకు వచ్చాను చెల్లె. మా అక్క
అక్కగారు ఇంత కష్టపడి వాయినం చేసుకుని నా వద్ద కూర్చున్నారు. నాకు ఇష్టమని వచ్చిందట. నేను తీసుకువచ్చునా తీసుకురాకపోవునా? ఇది నమ్మరాదు. ఇది సామాన్యురాలు కాదబ్బా. దీన్ని ఆలోచన చేసి తీసుకోవాలి కానీ తప్పని ఇస్తే తీసుకో. ఎట్లయినా మా అక్క పెద్దది నా వద్దకు వచ్చింది. వచ్చినందుకు ఆమె గౌరవం నేను కాపాడాలి కదా. కాపాడాలి. ఏమో ప్రేమతో తీసుకో. ఎంత ఏం భేదం లేదు కదా. వేరే లేదా కపటం లేదు. మహామంత్రి ఆలస్యం చేయకుండా ఆ వైనము తీసుకొచ్చి పసుపు గంధములు కుంకుమ తీసుకొని వచ్చి ఆ చిన్నకి అసమాత్రం వేయండి. తొందరగా వేయి, అసమాత్రం ఏమో చెల్లెలా. సరే, నేను రాక రాక వచ్చిన కాబట్టి నీకు మర్యాద పూర్వకంగా నీకు నేను రాక నేను వచ్చిన ఇగో ఈ వైద్యం నీకు అప్ప చెప్తున్నా. మహామంత్రి గుర్తుపెట్టుకో, రాక వచ్చిన. రాక రాక నువ్వు వచ్చినవంటే వస్తే నువ్వు వచ్చినా కావాలి. నువ్వు వచ్చినా కావాలి. రాక నువ్వు వచ్చినవంటే వస్తే నువ్వు వచ్చినా కావాలి. నువ్వు వచ్చినా కావాలి. ఏంటా వదిలేస్తావేమరా? వదిలేవరా నీకు? నాకు మరదలు నేనా? మా అక్క ఆడు రాక వచ్చిన అన్నంత మాత్రం ఈ మాట అవసరమా? మరి రాక రాక నువ్వు వచ్చినవంటే వస్తే నువ్వు వచ్చినాక నువ్వు వచ్చినాక మా అక్క వచ్చిన వేళ మంచిగా ఉందా? బంగారం గాడి పాదం గారి పాదము నేను చెల్లెలా అలా కూర్చో, అలా కూర్చో. నీవు పెద్దదానము నీ ముందరే కూర్చోవడమా? చెల్లెలా ఇలా పెద్ద చిన్న ఏమున్నది, మనం ఒక్కింటి ఆరాలము. నాకు లగ్గమైన తర్వాత నేను లగ్గం చేసుకొని నా మధ్యకి లగ్గం చేసుకొని నేను దొరకని వచ్చాము. అన్నిటికీ మనము కలిసి భోజనం చేశాము, క్షేమంగా నీకు నాకు భేదం ఏమున్నది చెల్లెలా? నా ముందర కూర్చోవచ్చు, నిల్చుండవచ్చు. నీకు అధికారం ఉంటుంది, నాకు అధికారం ఉంటుంది. ఒక్కింటి కోడలకు తప్పే ఉన్నది. వేరే వాళ్ళైతే అసలు కూర్చుండలేకపోదు. నా సాటి ఆరాలు కాబట్టి, నా ఇంటి ఆరాలు కాబట్టి కూర్చున్నాను. గౌరవం వెళ్ళి కుంకుమ పసుపు గంధం తీసుకువచ్చి బంగారు కలశంలో జన్మలు తీసుకురా, ఆ కుంకుమ తీసుకురా, వైరం తీసుకురా. వైరం పట్టుకున్నావా? వైరం తీసుకురా. తొందరగా తీసుకురా మహామంత్రి. ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మంచి సమయంలో ఇవాళ వైనము నాకు మోసం అవుతుంది. మరి ఏమయ్యారా నిన్ను? విద్య బ్రహ్మానందం తీసుకొని వచ్చావా? ఇదిగో ఈ వైరము మంచిగా పట్టుకో. కుంకుమ పెడదాం చెల్లెలా. ఇదిగో కుంకుమ. అయ్యో అవునుగా, నేను మర్చిపోయినా కాదు. నా తిరిగా ముత్తైద కావచ్చు, బొట్టు పెట్టుకుంటు కావచ్చు అనుకున్నా కానీ ముండరాలని నాకు తెలియదు కదా. ఏ మొగడు చనిపోయిండు, నా మళ్ళీ చచ్చిపోయిండు కానీ నా తిరిగా ముత్తైద కదా నేను మర్చిపోయి బొట్టు పెట్టిన. ఇది ముండరాలు కదా, బొట్టు ఎందుకు తిరిగి అవసరమా? నా మొగడు గుడ్డోడు అయినా నాకు భర్త ఉన్నాడు. నా చెల్లెలకు భర్త చచ్చిపోయాడు. మన కనబడ కాబట్టి వెతుకుతాడు. చెల్లిరా ఎందుకో నా మరుదుంటే ఎంత సంతోషపడను ఏమో. నా మరుదుంటే బాగురాదు. ఈ ఇద్దరికి కలిసి వైనం ఇస్తే నా మధ్య కూడా ముడుచుకో. కానీ ఆయన ఆత్మశాంతి కలగాలన్నా, ఆయన అక్కడ మంచిగా ఉండాలన్నా నా చెల్లెలకు నేను కలిసి మెచ్చిపోతే కలుగు సుఖం. ఈ వేదాలు లొరుగు పెట్టుకుంటే దగడం పెట్టుకుంటే లాభం ఉంటుందా? దగడం పెట్టుకుంటే మంచిగా ఉంటుందా? ప్రేమ కొద్ది ఉండాలి. నా తోడ ఉండకున్నా కానీ మా చెల్లెల గుణం మంచిది, నా గుణం మంచిది. ఆయన చచ్చిపోయినాక ఎంత మంచోడు సత్యం లోపల మంచోడు ఎట్లా అంటే నా మధ్య బ్రతుకున్నట్టుంటే ఇద్దరు కలిసి ఇద్దరు చేతులు వైనం పెడుతుంది. ఇంత మంచి గుణం దొరికింది. ఇగో అందరు సపోర్ట్ చెప్పి నేను వైనం ఇచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి. అందరూ చేయాలి, సపోర్ట్ చేయండి. అది మంచిగా ఏంటి సపోర్ట్ ఎవరు వేస్తలేరు, గట్టిగా పడతలేరు సపోర్ట్ బాగా.
మంచి 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 అపశక్యం జరగకుండా మంచి శుభ గడియలు ఇవ్వాలి వైరము. మళ్ళొకసారి సపోర్ట్ చేయండి. సపోర్ట్ బాగా కింద రాయిగో వైరం తీసుకో. ఏంది రాక రాక వచ్చి నా చెల్లెలకు నేను వైరం ఇస్తే నువ్వేమో తుమ్ముతున్నది ఏంటనేది. మా అక్క ఈ వైరం నా చేతిలో పెట్టినప్పుడే మంచిగా ఏమి శుభమేనా? ముందు శుభం మేలుకకు అప్పచేది అలాగే ఈ వైనము నాకు అప్పగించిన సంతోషమే కాదు. ఈ రోజు ఇక్కడ నీవు ఉండి భోజనం చేసి ఈ రాత్రి ఇక్కడ ఉండి తెల్లవారు